చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. సార్ మా పిల్లవాడు సార్ చదువుతున్నాడు, బట్ ఏదన్నా ఒక అడిషనల్‌గా ఏదన్నా ఒకటి మీరు ఏదైనా ఒక పని చెప్పండి సార్, ఏదైనా బుక్ చెప్పండి, చదివితే బెటర్ అని చెప్పి మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినోళ్ళు అడుగుతూ ఉంటారండి. అంటే ప్రతి విద్యార్థి కూడానండి వాడి పర్సనాలిటీని గాని, వాడి కెరియర్‌ని గాని, వాడి యాటిట్యూడ్‌ని గాని, వాడి బిహేవియర్‌ని గాని, వాడి యొక్క లైఫ్‌ని గాని చక్కగా ప్లాన్ చేసుకోవాలంటే ఎన్నో పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎన్నో మంచి మంచి వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీస్ బుక్స్ చాలా మార్కెట్‌లో ఉన్నాయి. కానీ ఒకే ఒక్క బుక్ చదవాలి అని నన్ను అడిగితే జనరల్‌గా మీరు ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవుతారో, ఆ మతానికి సంబంధించిన గ్రంథం ఏదైతే ఉంటదో, ఆ మనిషి ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా పూర్తిగా చాలా విపులంగా ఆ గ్రంథాల్లో రాయడం జరిగిందండి. భగవద్గీత, లేకపోతే ఖురాన్, లేకపోతే బైబిల్, ఇలాంటివి ఏవైతే, లేకపోతే జైన మతం కానివ్వండి, లేకపోతే ఏ మతం తీసుకున్నప్పుడు కూడా ప్రపంచంలో ప్రతి దానికి కూడా గ్రంథం ఇచ్చారండి. ఆ గ్రంథం ఎందుకు ఇచ్చారంటే ఒక మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, బాధ వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, డిప్రెషన్ వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మనిషి ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మిగతా మనుషులతో ఏ విధంగా ఉండాలి, మిగతా జీవులతో కూడా ఏ విధంగా ఉండాలి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి మనం ఏ రకంగా మనం సహాయం చేయాలి, ప్రతి విషయాన్ని అటు సెన్సిటివ్ విషయంలో కానీ, పర్సనాలిటీ విషయంలో కానీ, ఇటు యాటిట్యూడ్ విషయంలో కానీ, లేకపోతే మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే రిలేషన్స్ బ్రేక్ అయినప్పుడు కానీ, లేకపోతే మనకు ఆరోగ్యం బాగోనప్పుడు కానీ, మనకి బిజినెస్లో ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, చదివినప్పుడు అర్థం కాకపోతేనో, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు రావడం కానీ, ప్రతి దానికి కూడా వేరే బుక్ అవసరమే లేదు. మీరు ఏదైతే మతాన్ని కానీ లేకపోతే దేన్నైతే ఫాలో అవుతారో దానికి సంబంధించిన గ్రంథమే అసలైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద బుక్ కింద మనం చూడాలి. మీరు ఆ మిగతా బుక్స్ ఏమక్కలేదు. అది కానీ చిన్నపిల్లలకి 2వ తరగతి 3వ తరగతి నుంచి అలవాటు చేయగలిగినట్లయితే ప్రతి వ్యక్తి కూడా మంచి సిటిజన్ అవుతాడు. ఈ దేశం ఇంత దరిద్రంగా, ఇంత వరస్ట్గా యూత్ తయారవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పెద్ద తప్పు. మేము తప్పు చేయలేదని చెప్పి తల్లిదండ్రులు వాదించవచ్చు తప్ప, చిన్నప్పుడు నువ్వు 4వ తరగతిలోనో 3వ తరగతిలోనో చెట్టుగా ఉన్నప్పుడే చెట్టు కాకుండా మొక్కగా ఉన్నప్పుడే నువ్వు మీ స్పిరిచువల్గా నాలెడ్జ్ కానీ ఇచ్చినట్లయితే కొన్ని కంట్రీస్లో నేను చూశాను. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీస్ని చాలా హైలీ స్పిరిచువల్ పీపుల్ ఉంటారు కొంతమందిని. అంటే నేను ఇక్కడ అందరినీ చెప్పట్లేదు, మళ్ళీ నేను వేరే విషయాలను లాగదు కానీ బట్ చెప్తున్నానండి. అంటే కొంతమంది క్రిస్టియన్స్ని చూశాను, నేను కొంతమంది హిందువులను చూశాను. చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా పెరుగుతారండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం ఈ సొసైటీ ఈ విధంగా ఉంది. వాళ్ళ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పించకపోతే సొసైటీ చాలా వరస్ట్గా, వారి వరస లేకుండా, రిలేషన్స్ లేకుండా, క్రైము, మర్డరు, జెలసీ, ఇగో, ఎమోషన్, మర్డర్స్, క్రైము, ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అతిపెద్ద తప్పు చిన్నతనం నుంచి వాళ్ళ స్పిరిచువల్గా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకపోవడమే. ఇది తల్లిదండ్రులు ఇది ఉండడం వల్లే జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సరిగా లేరు అంటే ఆ తప్పు 100% తల్లిదండ్రులు. వాళ్ళు బిజీగా ఉన్నారనో, డబ్బులు సంపాదించుకోవడానికో, ఉద్యోగానికి వెళ్ళడానికో బిజీగా ఉన్నారని చెప్పేసి తన్ని పెట్టు కూర్చుని పిల్లల్ని గాలికి వదిలేసి, కనీసి వదిలేసి మొత్తం వరస్ట్గా తయారు చేసి సొసైటీలో వదిలేస్తున్నారు వీళ్ళు. మొత్తం ప్రతి కాలేజీలో డ్రగ్సే, ప్రతి కాలేజీలో ప్రతి ఓడి మొబైల్లోనే రిలేషన్సే, ప్రతి ఓడికి బ్రేకప్లే, ప్రతి ఓడికి వీడియో గేమ్సే, ప్రతి ఓడికి బెట్టింగ్సే. ఇదంతా రావడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు చిన్నప్పుడు పెంచినప్పుడు విధానం తప్పు కాబట్టే కదా. సో మేబీ కొంతమంది తెలియని పేరెంట్స్ ఉంటారు, అమాయకంగా ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని నేనేమనట్లా, తెలిసుండి చదువుకుని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి పొగరున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అవకాశం ఉండి కూడా వాళ్ళు చేయట్లేదు. ఇది చాలా తప్పు. తెలియని వ్యక్తులు పాపం ఏం చేస్తారు, రొక్కాడతా కానీ రొక్కాడదో, లేకపోతే ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో చిన్న పని చేసినో బతుకుతుంటారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. పాపం చేయలేకపోతున్నారు అంటే తప్పు. వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, దయచేసి మీరు ఎవరైనా ఒక టీచర్ని పెట్టి డబ్బులంటూ ఖర్చు పెడితే చిన్నతనంలో మీ స్పిరిచువల్ గ్రంథాన్ని సిస్టమేటిక్గా పొద్దున్నే లేపడం చేసి నేర్పించండి. నేను ఎందుకు చెప్తున్నానో, సో నేను చెప్పిన ఈ పాయింట్లోనే నెగిటివ్ని తీసుకుని నన్ను ట్రోల్ చేయకండి. పాజిటివ్ పాయింట్ని గుర్తించి మీరు మీ ఇగోకి తీసుకోకుండా గుర్తించి దయచేసి నెక్స్ట్ జనరేషన్స్ మనం అందరం కూడా కాపాడుకుందాం.